అప్పు చేసి పప్పుకూడు తినడం కంటే పస్తుండడమే మేలు అంటారు. ప్రాణం మీదకి వస్తేనే అప్పు చేయండి. సోకుల కోసమో, సుఖభోగాల కోసమో, సౌఖ్యం కోసమో దయచేసి అప్పు చేయకండి. వాళ్ళ ఇల్లుంది, మాకు ఇల్లు లేదు. మరి కారు ఉంది, మాకు కారు లేదు. వాళ్ళకి బంగారం ఉంది, మాకు బంగారం లేదు. శక్తికి మించిన ఆలోచనలు ఎప్పటికీ మనకు మంచిది కాదు. ఒకవేళ నువ్వు ఒక గుడిసెలో ఉంటున్నావు అనుకో, ఒక గది రెంట్కి తీసుకోవచ్చు, తప్పు కాదు. ఒక గదిలో ఉన్న నువ్వు నాకెందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండకూడదు, లేదా 3 గదులు ఇల్లు ఎందుకు ఉండకూడదు, నాకెందుకు ఒక మేడ ఉండకూడదు, ఉండొచ్చు. కానీ నీకు వచ్చే సంపాదన ఎంత, నీకొచ్చే రాబడి ఎంత, పిండికి తగ్గ రొట్టె. అదే క్యాల్కులేషన్. నీ సంపాదనకు తగ్గ ఖర్చు ఉండాలి, నీ సంపాదనకు తగ్గ ఆలోచనలు ఉండాలి, నీ సంపాదనకు తగ్గ అవసరాలు ఉండాలి. నీ సంపాదన ఏమో 10,000, నీ ఆలోచన ఏమో 30,000. అప్పు చేసేస్తావు. ఫలితంగా తప్పులు చేయటం మొదలు పెడతావు. ఫలితంగా తప్పటడుగులు వేస్తావు. ఫలితంగా నీ కుటుంబానికి తిప్పలు తీసుకొచ్చేస్తావు. సొంత కారు లేకపోతే నష్టం లేదు, ప్రశాంతత కావాలి. సొంత బైక్ లేకపోతే నష్టం లేదు, కంటికి కునుకు కావాలి. ఇల్లు లేకపోతే నష్టం లేదు, ఒక గదిలోనే ప్రశాంతంగా బతకచ్చు. కానీ అప్పు చేసి మాత్రం మీరు ఏదైనా కొన్నారు అని అంటే తప్పు చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.